ఇర్గిపల్లి గ్రామంలో కురుమ సంఘం మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ 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 బీరప్ప స్వామి కామరాతి దేవి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గ్రామస్తుల ఆధ్వర్యంలో బీరప్ప స్వామికి బోనాలు అన్న ప్రసాదం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇర్గిపల్లి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఒక 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారీ ఎత్తున బ్రహ్మాండంగా విజయోత్సవం వైపు తీసుకెళ్తున్నాం. మా గ్రామం నుంచి పెద్దలు, చిన్నలు, ఇరిగిపల్లిలో ప్రతి ఒక్క నాయకులు, యువకులు అందరూ సహకారంతో ఇరిగిపల్లి కుర్మ సంఘం తరఫున భారీ ఎత్తున ఈ జాతర జరపబోతున్నాం. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదేవిధంగా మీడియా మిత్రులకు కానీ సహకరించిన పెద్దలకు, చిన్నలకు ప్రతి ఒక్కరికి మా కుర్మ సంఘం తరఫున ధన్యవాదాలు. మేము ఇక ఇక్కడ ఉండే చెట్టుండే గుడి ఆ విధంగా చేసుకొని మేము జాతర చెప్పుకున్నాము. గుడి నిర్మించుకొని ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాలు చేస్తున్నాము. మేము రేపు పెద్దలు చెప్పినట్టు అందరూ సహకరించారు కాబట్టి మా ఊరున ప్రతి ఒక్కరూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి రేపు బీరప్ప కామరాతి కళ్యాణం ఉంది, మరి ఎల్లుండి నాగవెల్లి ఉంది. ఈ అన్నిటికీ మీరందరూ రాగలరని మీ వీడియో మిత్రులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ ధైర్యతలు చేస్తున్నాం.
7 సంవత్సరాల క్రితం జాతర చేయలేకపోయినాము. అందరం కలిసికట్టుగా కుల బాంధవులు అందరం ఒక ఏకదాటిపై నిలబడి 7 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా ఈ బీరప్ప జాతర విజయవంతంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి సహకరించిన మన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి మరియు మన సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారికి చాలా రుణపడి ఉన్నట్టు మనం కోరుకుంటున్నాం. దీనికి అందరూ సహకరించి మరియు ఇరిపల్లి గ్రామ ప్రజలు మా కుర్మ యువసేన మా యువసేన సభ్యులందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీనికి విజయవంతం చేసి రేపు కళ్యాణం కూడా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇట్లా మేము మురళీ యాదవ్.